ఎలా కూపటేందో అర్థం కావటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు పెట్టాయంట. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వెచ్చించుకోకపోతే రాష్ట్రాన్ని వెచ్చించుకుంటా నాకు అర్థం కావటం లేదు. ఒకటి. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేసింది తెలుగుదేశం పార్టీయా, చంద్రబాబు నాయుడా, పవన్ కళ్యాణ, లేదా బీజేపీ నాయకుల, లేదా మోడీ గారు నేరుగా వచ్చా రాళ్ళు వేసారా? ఎందుకంటే తెలుగుపేట సభ జయప్రదం కాలేదని ఉద్దేశంతో ఏమన్నా. ఇట్లా అనేక రకాల కథలు వడ్డీ వారించి ఆ బ్లూ మీడియాలో కుప్పలు దోసేస్తున్నారు. ఇక్కడ సామాన్య ప్రజలకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక చోటకి జగన్మోహన్ గారు వెళ్తున్నారంటే సీఎం గారు కాబట్టి రూట్ మ్యాప్ ఇస్తారు. ఆ రూట్ మ్యాప్ అనుగుణంగా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. మరి అక్కడ కరెంట్ ఎందుకు ఆపోయిందో ఆ టైంలో మీరు గమనించారో లేదో పూర్తిగా సిబ్బందితో కూర్చోన్నారు. నాకు తెలిసి 4 సిబ్బంది నిలబడుకుంటారు చుట్టుపక్కల. వెనకాల కెమెరామ్యాన్ షూట్ చేస్తుంటాడు, ముందర ఫోటోగ్రాఫర్ షూట్ చేస్తుంటాడు. సో వీళ్ళందరూ ఎవరు లేరు, నిలబడుకోవాలి, అందరూ కూర్చునేస్తున్నారు. చీకట్లో విడితే నిలబడుతున్నారు అభ్యర్థి బెల్లపల్లిని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. మరి రాయి తగిలిందా లేదా ఏదైనా గిట్టి వస్తువు తగిలిందా అది చూడాలి. అక్కడ మీరు సింగనగర్ ప్రాంతంలో కొంత అరాచక శక్తులు ఎక్కువ ఉన్నారని కూడా ప్రచారం వస్తుంది. ఎందుకంటే ఈ క్యాడర్ బాల్తో పిట్టల్ని పవర్లు కొట్టేవాడు ఉన్నారంట, కొంత బ్లేడ్ బ్యాచ్ ఉందంట అని కూడా ఈ పేపర్ లో వస్తున్న వార్త. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటం లేదా సీఎం గారి మీద దాడి చేయటం ఇది ఖచ్చితంగా ఆటవికమే. దాన్ని అన్ని ప్రజాప్రజాతంత్ర పార్టీ ఖండిస్తాయి. అది దాడా కుట్రా లేదా డ్రామానా? గతంలో ఈ కోడికత్తి కేసులో ఏదో గుచ్చుకుని అభిమాని గుచ్చాడని చెప్పి అది వర్కౌట్ కాకపోతే ఇంకో పెంటాకి లేచిపోయింది. ఇప్పుడు ఈ చిన్న గులకరాయి తగిలిందా లేదా నట్టు తగిలిందా లేదా దండేసుకుంటే కమ్మి తగిలిందా ఏం తగిలింది తెలియదు, కానీ ఇంతవరకు వాస్తవాలు బయటపెట్టలా. ఆ బస్సు చుట్టూ కొన్ని కెమెరాలు ఉంటాయండి, అది 8 9 ఉంటాయి. అలాగే డ్రోన్ కెమెరా కూడా ఎగురుతూ ఉంటుంది. చుట్టుపక్కల స్కూళ్ళు ఉన్నాయి, వాటి కెమెరాలు ఉన్నాయి. మరి 3 రోజులైనా 4 రోజులు పెట్టుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పెట్రోల్ పోసుకుని తల పెట్టుకుని వదిలేకుందని చెప్తున్నారు. పోలీసులు ఏమో సొల్యూషన్ అవుతున్నారు, విచారించి తీసుకొచ్చి వెళ్తామని చెప్తున్నారు. అసలు వ్యక్తి బంకా సత్యం బంకు సత్యం తెలియ గుర్తు పేరు కావట్లేదు కరెక్ట్ గా. అతనేమో నాకు 1 కోటి బాటిల్ ఇస్తామన్నారు, 200 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, ఆ కోపంతో వేశారని ఆయన అంటున్నాడు. సో ఇన్ని రకాల కథలు వడ్డిస్తుంటే ఏ అంశాలైతే చూడాల్సిన విభాగాలు ఉన్నాయో, పోలీస్ విభాగం కావచ్చు, నిఘా విభాగం కావచ్చు, ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, గుడ్డి గుర్రానికి ఏమైనా పళ్ళు అవుతున్నాయా? ఒక ముఖ్యమంత్రి పైన ఏమైనా దాడి జరుగుతాడు చూస్తా ఊరుకుంటారా? ఈ రూట్ మ్యాప్ చూసిన ఎస్పీ గానీ కన్సర్న్ డీజీపీ గారు కానీ లేదా ప్రోటోకాల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోటోకాల్ ఉంది, వ్యక్తిగత సిబ్బంది ఉంటారు, 3 అంచెల భద్రత ఏదో ఉంటుంది, రోడ్ పార్టీ ఉంటారు, ఇవన్నీ చూస్తుంటారు కదా. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సో పూర్తిగా గవర్నమెంట్ ఇస్ ఫెయిల్యూర్, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా భద్రత కల్పించడంలో? మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా దాడులు చేస్తున్నారంటే వెంటనే మన చంద్రబాబు నాయుడు రాళ్ళు, పవన్ కళ్యాణ్ మీద రాళ్ళు, ఈ రాళ్ల వర్షాలు రాళ్ల గొడవలు ఏంటంటే నెక్స్ట్ ప్రతిపక్షాల మధ్య ఎవరైతే భద్రత కల్పించాలో